శాంతి స్వరూప్ గారు మీడియాలో ఇందాక చెప్పాను, తొలితరం ఎలక్ట్రానిక్ మీడియాలో వారి గొంతు ద్వారానే మేము వార్తలు వినేవాళ్ళం, వార్తలు తెలుసుకునేవాళ్ళం. కాబట్టి మీడియాలో వస్తున్నటువంటి మార్పులు అనుకోండి, ధోరణులు అనుకోండి, మంచి చెడు రెండూ ఉన్నాయి. వాటిని వారు మొత్తంగా చూసుంటారు. దాదాపు ఒక 40-50 ఏళ్ళు మీడియాలో అనుభవం ఉన్నటువంటి అత్యంత సీనియర్ పాత్రికేయులు వారు. వారి అభిప్రాయాలు బ్రీఫ్గా విన్న తర్వాత మీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్. అందరికీ నమస్కారం. మన దేశంలో ఏదైనా సహించేటువంటి తత్వం అందరికంటే ఎక్కువ యువతకే ఉంది. మీలో ఎంతమంది దూరదర్శన్ చూడలేదో చేతులు ఎత్తుతారా? చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు కాదు. మన దేశంలో దూరదర్శన్ ప్రారంభమైందే 1966. జర్మనీ దేశం వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి మారుతూ వాళ్ళ ఎక్విప్మెంట్ని మనకి ఇచ్చారు. అప్పుడు ఢిల్లీలో ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి సైట్ అని ఒక ప్రోగ్రాం చేశారు, సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ అని. అమెరికా నుంచి ఒక సెటిలైట్ ట్రాన్స్పాండర్ అద్దెకి తీసుకుని దాని ద్వారా ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేసి దేశంలో వివిధ ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో డిష్ నెట్స్ పెట్టి అక్కడ వాళ్ళకి చూపించేవాళ్ళు. అది జరిగిన తర్వాత దాని మీద ప్రజల అభిప్రాయాలు, అది ఉపయోగకరంగా ఆ కార్యక్రమాలు ఎక్కువగా కేవలం గ్రామీణుల వ్యవసాయానికి, వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ ఆనందానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చూపించేవాళ్ళు. ఇది 1975-76లో జరిగింది. ఆ తర్వాత ఉపగ్రహ దూరదర్శన్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయటం జరిగింది. అప్పట్లో ఈ మాధ్యమం ప్రసార మాధ్యమంగానే ఉండేది. పోను పోను ఇవి ప్రసార మాధ్యమం నుంచి ప్రచార మాధ్యమంగా రూపాంతరం చెందింది. 2000 సంవత్సరం నుంచి ప్రైవేట్ ఛానల్స్ రావటం, వాటిల్లో వాణిజ్య కార్యక్రమాలు, సీరియల్స్ రావటం, నెలకు ఒక కొత్త ఛానల్ రావటం. ఇవాళ మన తెలుగు భాషలోనే దాదాపు 40 ఛానల్స్ ఉన్నాయి. రోజుకి 24 గంటలు కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి. ఇవాళ ప్రేక్షకుల అలవాట్లు కూడా చాలా మారినాయి. గతంలో కార్యక్రమాలు విషయ పరిజ్ఞానం కోసం చూసేవారు, అంటే వినోదం కోసం తక్కువ. దూరదర్శన్ ఉన్న రోజుల్లో వారానికి ఒక రోజు చిత్రలహరి అని చెప్పి సినిమా పాటల ప్రోగ్రాం వచ్చేది. అది మీ అమ్మగారినో లేకపోతే నాన్నగారినో, ఇంకా గట్టిగా మాట్లాడితే తాతయ్య గారినో అడిగితే చెప్తారు. దానికోసం ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ వచ్చి కూర్చునేవారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో టీవీ ఉండేది కాదు. వాటికి యాంటెన్నా కూడా చాలా పొడుగ్గా పెద్దగా పెట్టాల్సి వచ్చేది. కార్యక్రమాలు ఎలా మారాయి? సమాచారం నుంచి వినోదం వైపు, విలాసం వైపు, మనుషుల్ని ఎలా రెచ్చగొట్టాలి, ఏది చెబితే వాళ్ళు ఈ ఛానల్ని ఎక్కువ చూస్తారు, ఏ విషయమైనా దాన్ని ఎలా సంచలనం చెయ్యొచ్చు, వీటిల్లో వార్తల్ని కూడా చేర్చారు. గతంలో వార్తలుగా ఉండేవి. అవి 7ంటికి వచ్చేవి, 7:15కి అయిపోయేవి. కాకపోతే ఇవాళ 24 గంటలు న్యూస్ వస్తుంది. ఏది న్యూసో, ఏది వ్యాఖ్యానమో, ఏది ఎవరు ఎందుకు తిడుతున్నారు అనేది మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఛానల్స్ కూడా ఏమైనాయి అంటే, వీటిని స్థాపించిన వ్యక్తులు వారి రాజకీయ నేపథ్యం కానీ, వ్యాపార నేపథ్యం కానీ, దృక్కోణం కానీ వేరుగా ఉండటం వల్ల జరిగిన సంఘటనని ఎవరికి వాళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రూపం ఇచ్చి చెప్తున్నారు. ఒకే సంఘటన 4 రకాలైనటువంటి వ్యాఖ్యానాలు వినపడతాయి. నాకు తెలిసి నేను నమ్ముతున్న నిజం, ఇప్పుడు మీ అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయనే అనుకుంటున్నాను. అంటే వీటి వల్ల ఒక లాభం ఏంటంటే, టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ చూడవలసిన అవసరం పోయింది. మీరున్న చోటుకే టీవీ వచ్చి కనబడుతుంది. ఏ ఛానల్ అయినా చూడొచ్చు, పాత కార్యక్రమం అయినా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇది సాంకేతికంగా మనకు కలిసి వస్తున్నటువంటి సౌకర్యం. కాకపోతే దీనివల్ల సంభవిస్తున్న ఒక గొప్ప ప్రమాదం మీరు గమనించే ఉంటారు, నైతిక పతనం. పొద్దున వార్తలు చూద్దాము అని పొరపాటున టీవీ చెలిస్తే మనకు కనపడేది ఏంట్రా అంటే, ఫలానా వాడు ఫలానా ఆవిడ్ని కొట్టి చంపాడని,
లేకపోతే ఫలానా మెడికో మేడ నుంచి దూకి చచ్చిపోయిందని, లేకపోతే ఈ అమ్మాయి వీడితోటి పోయిందని. ఇవి వార్తలా? లేకపోతే ఇలా చెయ్యొచ్చు అని పిల్లలకి చెబుతున్నారా? చెయ్యమని చెబుతున్నారా? ఎంతో ఉపయోగకరమైనటువంటి మీడియం ఇది. టెలిమెడిసిన్ అని మీరు వినే ఉంటారు. ఎక్కడో ఒక చిన్న గ్రామంలో ఒక రోగి ఉంటే అతనికి తగిన వైద్య సౌకర్యం లేకపోతే అక్కడి డాక్టరు ఫోన్ ద్వారా, టెలివిజన్ ద్వారా ఒక నిపుణుడైనటువంటి ఆసుపత్రిని, డాక్టర్ని సంప్రదించి, అంటే కన్సల్ట్ చేసి అవసరమైన చికిత్సని ఆ గ్రామంలో అందివ్వగలడు. ఇది విదేశాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున వాడకంలో ఉంది టెలిమెడిసిన్. వాళ్ళ ఆపరేషన్స్ చేస్తున్నారు, రోబోని వాడి చేస్తున్నారు. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ అతి ఎక్కువై, ఛానల్స్ ఎక్కువై, వీటి మధ్యన పోటీ ఎక్కువై, వినోదానికి, విలాసానికి మనం ఎక్కువ శాతం కేటాయిస్తున్నాం. మీరే ఛానల్ అయినా పెట్టి చూడండి, సినిమాలు, సినిమా పాటలు, లేదా ఈ ఫలానా తార ఏ చీర కట్టుకుంది, గోళ్ళకి ఏ రంగేసుకుంది, జుట్టును ఎలా దువ్వుకుంది, ఆ దువ్వుకోవటానికి ఏం వాడింది, వీటిని ఆలంబన చేసుకుని ఈ ఛానల్స్ తమ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు చేసేది వ్యాపారం, వాళ్ళు చేసేది సేవ కాదు. కాలక్రమేణా జరిగిన మార్పుల వల్ల ఈ మాధ్యమాలు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవటం కోసం ఎంతకైనా నైతికతని మర్చిపోవటానికి సిద్ధపడ్డాయి. ఇది మారాలి. ఈ 72 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరి పందా వాళ్ళకి అలవాటు ఉంటుంది. మీరంతా కాలేజ్ స్టూడెంట్స్. మీకు మార్కెటింగ్ రీసెర్చ్ సార్ని వచ్చి ఇంకోటి ఏదైనా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చెప్పండి, చెప్తారా? మార్కెటింగ్ రీసెర్చే చెప్తారు. అది కాలర్ ఎంబీఏ స్టూడెంట్స్ అనుకుంటాను కదా మోస్ట్లీ. లేకపోతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు వచ్చి మీకు ఆపరేషన్స్ రీసెర్చ్ చెప్పమంటే ఎలా చెప్పలేరో, మన వక్తలందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో, వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు నిష్ణాతులు. ఆ కోణంలో సమాజాన్ని మీ ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు.